సర్వదేవతా స్వరూపులైన బ్రహ్మర్షులు పూజ్యశ్రీ మలయాళ స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు పూజ్యశ్రీ విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు పూజ్యశ్రీ విద్యానందగిరి స్వాముల వారి యొక్క మహాదివ్య పాదారవిందముల అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ భావశుద్ధియే జ్ఞాన సిద్ధి అనేది శ్రీ మలయాళ స్వామి వారి యొక్క అమృత వాక్. కాబట్టి మనం ఎటువంటి భావం కలిగి ఉంటామో అటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. జగద్గురు సిద్ధారూఢ స్వామి మీ భక్తికి మెచ్చి మరలా మా శివానంద భారతీయ స్వామిగా అవతరించాలని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ దయతో మీ భక్తికి మెచ్చి మళ్ళీ మా శివకుమార స్వామిగా అవతరించాలని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా సరస్వతి మాత మీ భక్తికి మెచ్చి మా విద్యానంద భారతీయ స్వామిగా మరొకసారి వచ్చిందని చెప్తూ ఉన్నాం. అలాగే వ్యాసాశ్రమ స్వామీజీలు బ్రహ్మర్షి శ్రీ పరమాత్మానందగిరి స్వాముల వారికి, బ్రహ్మర్షి శ్రీ పరిశుద్ధానంద స్వాముల వారికి, బ్రహ్మర్షి శ్రీ స్వస్వరూపానంద స్వాముల వారికి, బ్రహ్మర్షైన సమస్త స్వామీజీలకు, సమస్త మాతాజీలకు హృదయపూర్వక ఓం నమో నారాయణాయ. If you want to hear Bharatam only, if you want to eat like savories, if you want to serve to Sadguru Bhagavan only, వింటే భారతమై వినాలి, తింటే గాలి తినాలి, సేవ చేస్తే సద్గురు భగవంతుడికి సేవ చేస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు, భగవంతుడిలో లీనమైపోతామని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం గురుదేవుని యొక్క ఆధారంతో నేను పరబ్రహ్మం అనే స్థితికి వెళ్ళిపోవాలి అని అంటే గురువు గారికి సేవ చేస్తే వారి అనుగ్రహం మన పైన కుంభవృష్టిలాగా కురుస్తుంది. అప్పుడు వారి దివ్యానుగ్రహం చేత, వారి బోధల చేత ఈ శరీరం నేను కాదు, జీవుడిని నేను కాదు, పరబ్రహ్మమును అనేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. ఆ సేవ గురువుగారికి 4 రకాలుగా ఉంటుంది. స్థాన శుశ్రూష, గురువుగారి ఆశ్రమానికి అమోఘంగా సేవలు చేయాలి. అంగ శుశ్రూష, గురువుగారికి పాదసేవ చేయాలి, చక్కగా వస్త్రాలు వెతికి పెట్టాలి, భోజన వసతి అన్ని ఏర్పాటు చేయాలి, చక్కగా గురువుని తన సర్వస్వంగా భావించుకొని సేవ చేయాలి. మూడవది ఆత్మ శుశ్రూష. తాను గురువుగారికి ఏదేది అవసరం అవుతుందో అదంతా కూడా గురువుగారికి వస్తు రూపేణ, సేవా రూపేణ సమర్పిస్తూ ఉండాలి. భావ సేవ అంటే గురువుగారినే తల్లిగా, తండ్రిగా, దైవంగా, సర్వంగా భావించుకొని సేవ చేసినట్లయితే వారి అనుగ్రహం మన పైన కుంభవృష్టిలాగా కురుస్తుంది. అప్పుడు వారు చక్కగా మహావాక్యాలను బోధిస్తారు. వేదాలు 4 మహావాక్యాలు ముఖ్యంగా 1008 ఉంటాయి. వాటిలో 4 మహావాక్యాలు ముఖ్యమైనటువంటివి. ప్రజ్ఞానం బ్రహ్మ, మనందరిలో జ్ఞాన స్వరూపంగా ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది మన యొక్క స్వరూపమై ఉన్నది. దానిని లక్షణ వాక్యము అని అంటారు. ఉపదేశ వాక్యం, గురువుగారు శిష్యుడిని చెప్తారు, శిష్యుడికి తత్వమసి, త్వం నీవు, తత్ ఆ పరమాత్మవి, అసి అయి ఉన్నావు. ఎటువంటి పరమాత్మ? ఏకమేవా ద్వితీయం సన్ నామ రూప వివర్జితం. నీకు శరీరం లేదు, నిద్రపోయినారు, శరీర దృష్టి లేదు. ఏవ జీవ దృష్టి లేదు, నిద్రపోయినప్పుడు జీవుడని లేదు. అద్వితీయం, ప్రపంచం లేదు. కాబట్టి దేహ జీవ ప్రపంచరహితంగా ఉండేటువంటి పరమాత్మవి నీవు అని గురువుగారు చెప్తారు. ఆ గురువాక్యం నందు గురి ఉన్నది కాబట్టి అహం బ్రహ్మాస్మి, నేను ఆ పూర్ణమైన పరమాత్మని అని తెలుసుకుంటాడు. దీన్ని అనుభవ వాక్యము అంటారు. తత్వమసిని ఉపదేశ వాక్యము అంటారు. ఐమాత్మ బ్రహ్మ, నేనెట్లా పరమాత్మనో ప్రతి ప్రాణి కూడా పరమాత్మే. భావవృత్యాహి భావత్వం, శూన్యవృత్యాహి శూన్యత, బ్రహ్మవృత్యాహి పూర్ణత్వం, తథా పూర్ణత్వం అభ్యసే. మనం ఎటువంటి భావం కలిగి ఉంటామో అటువంటి స్థితి మనకు లభిస్తుంది. పూర్ణమైన పరమాత్మే అంతటా ఉన్నది అని భావిస్తే నీవు పూర్ణ స్వరూపంగా మిగిలిపోతావు. నీకు ఎక్కడ చూసినా పూర్ణత్వమే, ఎప్పుడు చూసినా పూర్ణత్వమే, ఎడు చూసినా పూర్ణత్వమే, లోపల బయట ఎక్కడ చూసినా పూర్ణత్వమే.
కాబట్టి అటువంటి పరమాత్మని సీ వన్నెస్ ఎవ్రీవేర్, అంతటా ఏకమైనటువంటి పరమాత్మని దర్శించినట్లయితే దెన్ యువర్ బ్యాడ్ థాట్స్ విల్ డిసపియర్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఎప్పుడైతే అంతటా పరమాత్మని దర్శిస్తామో మనలో ఉండేటువంటి కోపాలు తాపాలు కూడా అంతర్ధానమైపోతాయి, జన్మ ధన్యమైపోతుంది. ఒకే ఒక వాక్యం చెప్పి ముగిస్తాం. నిత్య కూటస్థ అసంగ చిద్రూప నిర్విశేష బ్రహ్మమేవ అహం సదా. ఏ విధంగా మనం భావించుకోవాలి గురువుగారు అనుగ్రహం చేత అని అంటే, నేను నిత్యం ఎల్లప్పుడూ ఉండేటువంటి పరమాత్మ. మన వస్త్రాలు మారిన శరీరం మారినట్లుగా మన శరీరాలు మారిన లోపల ఉండే ఆత్మ మారదు, అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అది అందుకని మనం ఎప్పుడు ఉండాలి అనుకుంటాం. నిత్య కూటస్థం నిర్వికారమైనటువంటి పరమాత్మే నేనని తెలుసుకోవాలి. జనన మరణాలు లేనటువంటి నిరాకార నిర్వికారమైన పరమాత్మే నేనని తెలుసుకోవాలి. మనకి కోపాలు తాపాలు అసూలు ద్వేషాలు ఉంటాయి, ఇవన్నీ మనసులోనే ఉంటాయి. నీవు మనసు కంటే వేరు ఉండే పరమాత్మవి. కాబట్టి నిద్రపోయినప్పుడు మనసు లేదు, అక్కడ ఏ వికారం లేదు. కాబట్టి నిర్వికారమైన పరమాత్మే నేనని తెలుసుకోవాలి. నిత్యం కూటస్థం అసంగం, ఏ సంబంధం లేదు పరమాత్మ. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు మీ శరీర సంబంధం, జీవ సంబంధం, ప్రపంచ సంబంధం ఏదీ లేదు. కాబట్టి అసంగం, ఏ సంబంధం లేని పూర్ణమైన పరమాత్మే మీరు. చిద్రూపం, చిత్ అంటే జ్ఞానం, మీరు అన్నీ తెలుసుకుంటున్నారు, ఆ తెలివే జ్ఞానం, అదే పరమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. మీ అందరి హృదయాల్లో నేను జ్ఞాన స్వరూపంగా ఉన్నాను, ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మే నేనని గురుబోధనల ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారిని జ్ఞాని అంటారు. జ్ఞాని త్వాత్మైవ మే మతాం, నేనే జ్ఞానిని, నీకు నాకు భేదం లేదని భగవంతుడు అభయాన్ని ఇస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా ఇట్టి పరమాత్మ నేనని గురువుగారికి సేవ చేసి తెలుసుకుంటే ఇక జనన మరణాలు ఉండవన్నమాట. ఇప్పుడు చెప్పినటువంటి ఈ నిత్య కూటస్థ అసంగ చిద్రూప నిర్విశేష బ్రహ్మమే నేనని ఎవరైతే మీరు భావిస్తారో, ఎన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పుణ్యం కానీ పాపం కానీ ఏది అంటకుండా ఈ జన్మలోనే మీరు ముక్తులైపోతారని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నో డౌట్ ఎట్ ఆల్, సందేహమే లేదు అని మా మలయాళ స్వామి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా మీరు ఈ జన్మలోనే ముక్తులై ధన్యులయ్యేదరుగాక. ఓం తత్సత్ ఓం. ఇంకొక మాట ఏమిటంటే, మరి మా శివకుమార స్వామీజీ కృష్ణుడే మా శివకుమార స్వామికి అవతరించారని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే సరస్వతి మాత మా విద్యానంద భారతి స్వామిగా అవతరించారని తెలియజేస్తున్నాం. మనందరినీ గురుదేవులు రక్షించి కాపాడి ఈ జన్మలోని మనందరినీ ముక్తులను చేయుగాక. ఓం తత్సత్ ఓం.